నేను నిత్యం 2-3 కొత్త విషయాలను నేర్చుకుంటాను. మనిషిగా మెదడును సద్వినియోగం చేసుకోవడం నా ధర్మం. పొట్ట ఆకలి తీర్చడానికి ఆహారం తింటా. మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేస్తుంటా. అబద్ధాలు చెప్పేవాడు 1,00,000 చెబుతాడు. ఎందుకంటే వాడి దగ్గర లక్షల కథలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి. కానీ నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు. ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి. జ్ఞానులతో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విజ్ఞతను కోల్పోతావు. మనిషికి గెలిచే సత్తా ఉన్నా ఓడిపోయేది చేతకాక కాదు, చుట్టూ ఉన్న కోతులు తీసే వారిని గుర్తించలేకపోవడం వల్ల. గెలుపు మనల్ని సమాజానికి పరిచయం చేస్తుంది, కానీ ఓటమి మనకు సమాజాన్ని పరిచయం చేస్తుంది. చెట్టు ఎంత బలంగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు రాలుతాయి. అలాగే మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి కష్టాలు కన్నీళ్ళు తప్పవు. ఇక్కడ మనం నేర్చుకోవలసినది తడబడడం కాదు, నిలబడడం. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనస్సుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పుతుంది. కన్ను చెదిరితే గురి తప్పుతుంది, మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. విజ్ఞానం పునాది లేని ఇంటిని సైతం నిలబెడుతుంది, కానీ అజ్ఞానం ఎంతో దృఢంగా కట్టిన ఇంటిని కూడా పడగొడుతుంది. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల మీద నుంచి ఎదగడం నేర్చుకోవాలి.